హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇందాకైతే రాజాసాబ్ ట్రేజర్ అయితే చూసానమాట. నాకైతే ట్రేజర్ అయితే చాలా బాగా నచ్చింది. కానీ కొన్ని అయితే గ్రాఫిక్స్ పరంగా అయితే కొంచెం అయితే దెబ్బ అయితే అయింది. అది కూడా ఎక్కడ అనేది చెప్తాను. ట్రేజర్ అయితే చాలా బాగుంది. వింటేజ్ ప్రభాస్ని అయితే మనం చూస్తున్నాము. అంతేకాదు మారుతి డైరెక్షన్లో ఇలాంటి భారీ బడ్జెట్ సినిమా ఊహించుకోవడమే చాలా కష్టం. అలాంటిది విజువల్ పరంగా కానీ, అంతేకాదు స్కేల్ కానీ చాలా పెద్దగా అయితే మారుతి గారు అయితే సినిమాని అయితే తీస్తున్నారనమాట. ఈ సినిమా డిసెంబర్ 5న అయితే రిలీజ్ అవుతుంది. ఈ రోజు అయితే ట్రేజర్ చేశారు. నేను అనుకున్నాను ట్రేజర్ దాదాపుగా 1 నిమిషం లోపే ఉంటది అనుకున్నాను. కానీ 2.5 నిమిషాల వరకు అయితే ట్రేజర్ అయితే ఉంది. చాలా కంటెంట్ గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ ట్రేజర్ లోనే రాజాసాబ్ యొక్క స్టోరీ అయితే రివీల్ చేయడం అయితే జరిగిందనమాట. ట్రేజర్ లో అయితే మనకి ఏం చూపించాడంటే ఒక సంస్థానం ఉంటుంది. ఆ సంస్థానానికి ఒక రాజు ఉంటాడు. అతనే సంజయ్ దత్. సంజయ్ దత్ చనిపోయిన తన సంస్థానం గాని తన కోట గాని తనకే ఉండాలనుకుంటూ ఉంటాడు అనమాట. ఆ విధంగానే ఆ కోటలో దెయ్యం కింద ఉంటాడు. సంజయ్ దత్ యొక్క మనవడే ప్రభాస్ అనమాట. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు అయితే ఉన్నారనమాట. దానికి కారణం ఏంటో కూడా చాలా ఫన్నీగా అయితే చెప్పడం అయితే జరిగింది మారుతి గారు. దానికి కారణం ఏంటంటే, అసలు రీజన్ ఏంటంటే, ఆదిపురుష్ సినిమా చూసారు కదా, దాంట్లో రాముడు సీత పాత్రలు చేశారు. సీత ఎక్కడో ఉంటుందన్నమాట. సో ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర అనేది సరిగ్గా ఉండదు ప్రభాస్ దగ్గర. అంతేకాదు కల్కి సినిమాలో హీరోయిన్ పాత్రే ఉండదు సరిగ్గా. అంతెందుకు సలార్లో కూడా హీరోయిన్ పాత్ర అనేది సరిగ్గా ఉండదు. సరైన రొమాన్స్ కూడా ఉండదు. సో దాని గురించి ప్రభాస్ గారు అని అడిగారంట మారుతి గారిని, దయచేసి మీరు ఏమన్నా ఇద్దరు హీరోయిన్లు కానీ పెట్టగలరా అని. దానికి మారుతి గారు అన్నారంటే, ఇద్దరు హీరోయిన్లు ఏంటి సార్, మీ రేంజ్కి ముగ్గురు హీరోయిన్లు అయినా పెడతానని చెప్పి ఆ విధంగా ముగ్గురు హీరోయిన్లు అయితే పెట్టడం అయితే జరిగిందని రాజాసాబు ట్రేజర్ ఈవెంట్లో అయితే మారుతి గారు అయితే చెప్పారు. అంతేకాదు ఎస్కేఎన్ గారు చాలా గ్రాండ్గా, చాలా గొప్పగా వచ్చింది ఈ సినిమా. ఈ సినిమా చాలా అంటే చాలా బిగ్ స్కేల్లో తీసాము, చాలా పెద్ద హిట్ అవుతుందని ఎస్కేఎన్ గారు చాలా గర్వంగా ప్రౌడ్గా అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. మొత్తానికి అయితే చాలా సంవత్సరాల తర్వాత ఇంటేజ్ ప్రభాస్ గారిని అయితే చూడడం అయితే జరుగుతుంది అనమాట. ఒకప్పుడు బుజ్జిగాడు, ఏక నిరంజన్ ఇలాంటి క్యారెక్టర్లు చేసిన ప్రభాస్ గారు ఇప్పుడు ఈ సినిమాలో అదే క్యారెక్టర్ చేసినట్టు తెలుస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్గా అన్నీ బాగానే ఉన్నాయన్నమాట. కొన్ని మాత్రం తెలిసిపోతుంది. అది కూడా కొంచెం రికవరీ చేసుకుని మంచిగా చేస్తే సూపర్ హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్ ఉంది. మంచిగా అంటే మంచిగా వెళ్తుంది ట్రేజరు. నేను కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ ట్రేజర్లు కూడా చూశాను. ల్యాక్స్ ఆఫ్ వ్యూస్లో అయితే దూసుకుపోతుంది రాజాసాబ్ ట్రేజర్ అనమాట. కాకపోతే ఈ సినిమా సమ్మర్లోనే వస్తుందని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఏకంగా డిసెంబర్ తీసుకెళ్ళిపోవడం అనేది చాలా అంటే చాలా దారుణం అనమాట. ఇంకా ఈ వర్క్ అయితే ఉందంట. ఈ సినిమాకి ఇంకా కొన్ని సాంగ్స్ తీయాలంటే, కొన్ని సీక్వెన్సెస్ అయితే తీయాలని చెప్తున్నారు. అలా అని మొత్తం సినిమా ఇంకా తీయాలనుకోకండి. ఇంకా ఎంత తక్కువ పార్టే ఉంది, చాలా అంటే చాలా తక్కువ పార్ట్ ఉంది. 10% షూటింగ్ మాత్రమే ఉందని మారుతి గారు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఫైనల్గా నాకు రాజాసాబ్ ట్రేజర్ చూసాక అనిపించిందంటే, దీనికి చాలా ఖర్చు పెట్టారు. చాలా హ్యూజ్ స్కేల్ అయితే ఈ సినిమా అయితే తీయడం అయితే జరుగుతుంది. చాలా విజువల్ ఎఫెక్ట్స్ అయితే ఈ సినిమాలో ఉంటాయని నాకైతే అర్థమైంది. చాలా చోట్ల భయంకరమైన సీన్లు కూడా బాగా చూపించారు. ఇంకా ఉందని చెప్తున్నారు మారుతి గారు. నాకైతే ట్రేజర్ పరంగా అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మ్యాక్సిమం జనాలకు కూడా మంచిగా నచ్చింది ఈ ట్రేజర్. సో ఖచ్చితంగా రాజాసాబ్ మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ అంటే చాలా ఎక్కువే ఉంటాయని చెప్పొచ్చు.